అక్రమార్కుల భరతం పడుతోంది హైడ్రా. అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. హైదరాబాద్లోని కూకట్పల్లి, హైదర్ నగర్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ వివాదానికి చెక్ పెట్టింది. కబ్జాదారుల చెరలో ఉన్న భూమిని విడిపించి ఫ్లాట్ ఓనర్లకు అప్పగించింది. అందరితో శభాష్ అనిపించుకుంటోంది హైడ్రా. భూ వివాదాలకు పరిష్కారం చూపుతుంది హైడ్రా. హైదరాబాద్లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనిపించినా వెంటనే చర్యలు చేపడుతుంది. అక్రమార్కులకు చుక్కలు చూపిస్తుంది. హైదర్ నగర్లో ఆక్రమణలు కూల్చివేసింది. సర్వే నెంబర్ 145లో సుమారు 9 ఎకరాల 27 గుంటల విస్తీర్ణంలో డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి ప్రజలు ఈ లేఅవుట్లో ప్లాట్లు కొన్నారు. అయితే 2007లో ఆ స్థలాన్ని శివదుర్గ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఆక్రమించారు. అప్పటినుంచి ప్లాట్లు కొన్న వారు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత గత ఏడాది సెప్టెంబర్లో శివదుర్గ ప్రసాద్పై కేసు గెలిచారు ప్లాట్ ఓనర్లు. ఈ స్థలాలు బాధితులకే చెందుతాయని హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కబ్జాదారులు మాత్రం స్థలాన్ని ఖాళీ చేయలేదు. బాధితులను లేఅవుట్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆవేదన చెందారు బాధితులు. హైడ్రా దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని నమ్మారు. హైడ్రా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. 79 ప్లాట్ ఓనర్స్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ 99% పర్చేస్ చేశారు. సో పర్చేస్ చేసి మేమంతా హ్యాపీగా ఉన్నాము. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అనే పర్సన్ దీన్ని ఒక ఇల్లీగల్ బేలీఫ్ అంటే మేనేజ్ చేసి తెచ్చుకున్న బేలీఫ్, ఆ బేలీఫ్లో హుడా లేఅవుట్ కాదు అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకున్నాడు. అంటే బేసికలీ ఆ బేలీఫ్ని మేనేజ్ చేశాడు. అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకొని ఎక్స్ పార్టీ డెసిషన్ అంటే మాకు నోటీసులు పంపించకుండా వేరే వాళ్ళకి నోటీస్ పంపించి వాళ్ళు నోటీస్కి రిప్లై చేయకుండా చూసుకొని మాకు నోటీసులు లేవన్నమాట. అట్లా తీసేసుకున్నాడు మొత్తం. 2007లో కోర్టు ఆర్డర్తో తీసుకున్నాడు కాబట్టి మేము ఇమ్మీడియట్గా ఏం చేయలేకపోయాం. అందుకని మేము గ్రూప్స్ లాగా కేసులు వేసుకొని అందరం కలిసి మళ్ళీ కేసు వేసేస్తే 9/9/24 అంటే సెప్టెంబర్ 9, 2024లో మాకు ఫేవరబుల్గా వచ్చింది. 2007 నుంచి పోరాడుతూనే ఉన్నామండి. అనేక కోర్టులతో ఫుల్ బెంచ్కి వెళ్ళింది, తర్వాత డివిజన్ బెంచ్కి వచ్చి 2007లో మేము ఆయన మీద కేసు వేస్తే కోర్టులో మాకు జడ్జిమెంట్ వచ్చింది డివిజన్ బెంచ్ నుంచి. ఆయన ఏ డాక్యుమెంట్ తోటి అయితే వచ్చాడో అది ఇల్లీగల్ అండ్ వాయిడ్ అండ్ డిక్లేర్ అయిపోయింది. అండ్ వీఆర్ ఆయన అక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. ఎప్పుడు సెప్టెంబర్ 20, 2024లో అయినప్పటికీ మమ్మల్ని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన హైడ్రా అధికారులు తక్షణమే స్పందించారు. డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. కబ్జాదారుల నుంచి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని 79 మంది ప్లాట్ ఓనర్లకు అప్పగించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హైడ్రా పనితీరుపై వారు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై కూడా స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అగ్ని ప్రమాదాల నివారణకు కూడా సమగ్ర విధానం ఉండాలన్నారు. ఫైర్ యాక్సిడెంట్లపై సీరియస్గా పనిచేయబోతున్నామన్నారు. వర్షాకాలం కోసం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నామన్నారు. చార్మినార్ దగ్గర చూసాం, గుల్జార్ హౌస్ దగ్గర ఆ బిల్డింగ్స్కి మనం ఇప్పుడు వచ్చే కొత్త బిల్డింగ్స్లో సెట్ బ్యాక్స్ పెట్టమంటే అది భావ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడో కట్టిన బిల్డింగ్. బట్ దానికి మినిమం స్టాండర్డ్స్ కొన్ని, అంటే కేబులింగ్, ఎలక్ట్రికల్ కేబులింగ్ కొంత దాన్ని చెక్ చేసేటట్టు, లేకపోతే అక్కడ వాళ్ళకి అట్లీస్ట్ ఎగ్జిట్ రూట్ ఒకటి, అంటే ఒక ఎగ్రెస్ అనేది ఉండడానికి ఒక ఎస్కేప్ రూట్ కూడా అట్లాంటిది అది లేకపోవడంతో కూడా ఇదైంది. లేకపోతే కొన్ని మినిమం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొన్ని చోట్ల పెట్టుకునేటట్టు లోపల, అంటే ఏదో కొన్ని మినిమం సేఫ్టీ నామ్స్ అన్నా కూడా ఈ పాత బిల్డింగ్స్లో పెట్టి పూర్తిగా మనం దాన్ని, అంటే మనం సెట్ బ్యాక్స్ స్ట్రక్చరల్గా మోడిఫికేషన్ చేయలేకపోయినా కానీ ఇట్లాంటివి చేస్తే కనుక డెఫినెట్గా చాలా మార్పులు అవుతాయనేది. మొత్తంగా హైడ్రా పనితీరుపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. హైడ్రాపై దుష్ప్రచారం చేయాలని చాలా మంది చూస్తున్నారని, కానీ జనాలకు మంచి చేయడమే తమ బాధ్యత అన్నారు కమిషనర్ రంగనాథ్. గతంలో కూడా హైడ్రా మీద దుష్ప్రచారం ఎక్కువ చేయటం వలన కాస్త ఏంటంటే అప్పుడు మీరు అనేటట్టు ఇది హైడ్రాకి నెగిటివ్ ఇది డెవలప్ అవ్వడం అనేది దుష్ప్రచారం అన్నమాట. అంటే కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్లో తీసుకెళ్ళినటువంటిది, మూసీకి సంబంధం లేకుండా కానీ దాన్ని లింక్ చేసి సోషల్ మీడియాలో దాన్ని అదే పనిగా చూపించడంతో ఇప్పుడు పబ్లిక్ దాన్ని రియలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి దానికి యాక్చువల్ దీని ఫలాలు అనుభవిస్తున్నారు అనమాట. అంతా కూడా ఎవరైతే వాళ్ళ ప్లాట్స్ ఉన్నాయో, లేఅవుట్స్ ఉన్నాయో, వాళ్ళ పార్కులు ఉన్నాయో, లేకపోతే ఇట్లా సమస్యలు గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు అయి ఉన్నాయో, ఇవన్నీ కూడా సంబంధించిన కంప్లైంట్స్ మాకు ప్రజావాణి ద్వారా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. వచ్చినప్పుడు దానికి వెంటనే మేము ఫస్ట్ క్షేత్రస్థాయిలో దాని ప్రాసెస్ ఉంటుంది. ఫీల్డ్ విజిట్ చేస్తాం, వెరిఫై చేస్తాం, ఆ తర్వాత అవసరం అంటే పర్సనల్ హియరింగ్ చేస్తాం, అన్ని డాక్యుమెంటేషన్ అంతా కూడా చూస్తారు.
అన్నీ చూసిన తర్వాత అవసరమంటే ఒకటికి 2-3 సార్లు మీటింగ్లు జరుగుతాయి, లీగల్ టీమ్స్ ఉంటారు, అంతా చూసి కోర్టు ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అంతా క్లియర్గా ఉందనుకున్నప్పుడు డెఫినెట్గా దాని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుందన్నమాట.